రొయ్యల్ని ఒక్కసారి ఇట్లా వండి చూడండి, అద్భుతంగా ఉంటుంది టేస్ట్. దీనికోసం 1/2 kg రొయ్యల్ని మంచిగా వాష్ చేసుకొని పసుపు, ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోండి. వీటిని ప్యాన్లో వేసుకొని పొయ్యి మీద పెడితే కొద్దిసేపటికి మొత్తం వాటర్ అంతా వచ్చేసి ఇట్లా ఉడుకుతాయి దగ్గరికి. దీన్ని వార్చుకోవడం అంటారు. ఇట్లా చేస్తే ప్రాన్స్ కొంచెం కూడా స్మెల్ రావు. మసాలా పొడి కోసం మిక్సీ జార్లో కాజు, జీలకర్ర, ధనియాలు, కొబ్బరి, కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి పౌడర్ చేసుకో. ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసుకొని జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి మంచిగా గోలినాక కొంచెం అంతా పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా కలపండి. తర్వాత పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా, కొంచెం అంత కారం వేసి కలిపి ఈ ఉడికించుకున్న ప్రాన్స్ వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. మసాలా ముక్కలకు మంచిగా పట్టడానికి 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని 1 గుప్పెడు కరివేపాకు వేసుకొని కలుపుకోండి. కరివేపాకు